ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 4వ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు విశ్వాస యొక్క హృదయ అక్కర్లను ఎరిగినటువంటి వాడు. ఎందుకనగా ఆయన మన యొక్క జీవితంలో ఏదైతే ఉండాలని ఆశిస్తున్నాడో ప్రభుతో ఆత్మీయంగా ప్రభుతో కలిసి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు ఆయనకు ఇష్టమైనటువంటి దాన్ని కోరేవారుగా ఉంటారు. ప్రభు వారి జీవితాల్లో ఏదైతే ఉండాలని కోరుతున్నాడో దాన్నే వారు అడిగేవారుగా ఉంటారు. అందుకనే వారు ప్రభువులో ఆనందించేవారుగా ఉంటున్నారని దేవుడు సెలవిస్తుంటున్నాడు. శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయాలను అడిగి వాటిని పొందకపోవటం వలన దేవునిపై సనిగేవారుగా ఉంటున్నారు. మనం ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటను గమనించినట్లయితే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మన హృదయ వాంఛలను తీర్చాలి అంటే మన హృదయంలో ప్రభువును మనము ప్రతిష్ఠించుకొని ఆయన యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన యొక్క అవసరతలు అక్కర్లు తీర్చేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బైబిల్ సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోసకరమైన హృదయపు స్థితి నుండి మానవాళిని బయటికి తీసుకొని రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. ఆయన పాపమును తీసివేయడానికి భూమి మీద ప్రత్యక్షమైనాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకున్నప్పుడు దేవుడు తన యొక్క కృపా మహదైశ్వర్యంలో మన కొరకు నిర్దేశించిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. వాక్యం అనగా దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు తప్పకుండా దేవుడు మన అక్కర్లు తీర్చడమే కాకుండా మన ద్వారా తన నామానికి ఆయన ఘనత మహిమ తెచ్చుకునేవాడుగా ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దయను సత్యమును ఎన్నడు విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణంగా ధరించుకొను అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. సౌలు దావీదును హింసిస్తున్నప్పటికీ దావీదు మాత్రము సౌలు ఎడల దయను కనికరమును చూపుతూ వచ్చినాడు. నీవును నేనును అలాగను ప్రవర్తించినప్పుడు దావీదు పొందుకున్నటువంటి కృపను మనం కూడా పొందుకుందుము గాక.